తంబలపల్లి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీడీపీ ఇన్ఛార్జిగా ఇటీవల వరకు వ్యవహరించిన జయచంద్రారెడ్డి ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నకిలీ మద్యం కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్టు తేలడంతో టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దాంతో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి పోస్టు ఖాళీ అయింది. ఇప్పుడు ఆ స్థానాన్ని దక్కించుకోవడానికి అనేక మంది నాయకులు పోటీ పడుతున్నారు. తంబలపల్లి వంటి కీలకమైన నియోజకవర్గంలో ఇన్ఛార్జి పోస్టు దక్కించుకోవాలని పలువురు స్థానిక నేతలు ఆసక్తి చూపుతున్నారు. అయితే అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది టీడీపీ శ్రేణుల్లో. చివరికి ఆ పదవి ఎవరి చేతిలో పడుతుందనే ఆసక్తి తంబలపల్లి రాజకీయాల్లో పెరుగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే టీడీపీకి కంచుకోటగా ఉన్న తంబళ్లపల్లి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఇటీవల నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డిని అధిష్టానం సస్పెండ్ చేయడంతో కొత్త ఇన్ఛార్జి ఎవరనే సస్పెన్స్ నెలకొంది. తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా ఎవరిని నియమిస్తారో అంటూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు టీడీపీ శ్రేణులు. అయితే తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి రేసులో పలువురు ఆశావహులు ఉన్నారు. ఎవరికి వారు వారి వారి స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ అధినేత దృష్టిలో పడ్డానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వారిలో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు మలిగి మధుసూదన్ రెడ్డి, కొండా నరేంద్ర పేర్లు నియోజకవర్గం మొత్తం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరెవరి బలాబలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ 2014 నుంచి 2019 వరకు తంబళ్లపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గంలో బీసీ నేతగా శంకర్ యాదవ్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో కూడా శంకర్ యాదవ్కు ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వాలని పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేయడం, ఆ తర్వాత అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం లాంటివి చేశారు. శంకర్ యాదవ్కు నియోజకవర్గంలో పట్టుండడం, తనకంటూ ఒక వర్గం ఉండడం ప్రత్యేకత. తన వర్గాన్ని వీడకుండా అందరితో మమేకమై పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. అంతేకాకుండా ఆయన తంబళ్లపల్లి నియోజకవర్గంలోని పెద్ద తిప్ప సముద్ర మండలం టీ సదుం గ్రామానికి చెందిన స్థానిక నేత కావడంతో ప్రజలు అతని వైపు మొగ్గు చూపించారు. ఇక శంకర్ యాదవ్ మైనస్ పాయింట్లు ఒకసారి గమనిస్తే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి చేతిలో 48,000 ఓట్ల మెజారిటీతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పరిణామాల దృష్ట్యా దాదాపు 2.5 సంవత్సరాల పాటు నియోజకవర్గంలో కనిపించలేదు. పార్టీ కార్యకర్తలు, క్యాడర్ అనేక ఇబ్బందులు పడుతున్నా కనీసం వారిని పట్టించుకున్న పాపాన పోలేదని బహిరంగంగానే విమర్శలొచ్చాయి. ఆ తర్వాత తంబళ్లపల్లిలో నియోజకవర్గ పర్యటనకు వెళుతున్న రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, జి శంకర్ యాదవ్ వాహనాలపై వైసీపీ నాయకులు దాడులు చేయడం జరిగింది. అప్పటి నుంచి శంకర్ యాదవ్ కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ తో పాటు నియోజకవర్గంలో శంకర్ యాదవ్ కనిపించారు. ఆ తర్వాత అంగళ్లు ఘటనలో శంకర్ యాదవ్ పేరు కేసులో నమోదు కావడంతో పలు అనుమానాలకు దారితీసింది. ఈ పరిణామాల దృష్ట్యా నియోజకవర్గ టీడీపీ టికెట్ను జయచంద్రారెడ్డికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా మలికి మధుసూదన్ రెడ్డి తంబళ్లపల్లి నియోజకవర్గంలో స్థానికుడు కావడం కలిసి వచ్చే అంశం. నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ అందరికీ సుపరిచితుడిగా నిలిచారు. తంబళ్లపల్లిలో మహాశివరాత్రి పర్వదినం రోజున మల్లయ్య కొండలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం, భక్తులకు వాహన సౌకర్యాలు కల్పించడంతో ప్రజల మన్ననలు పొందారు. ముఖ్యంగా నియోజకవర్గంలో వివాదరహితుడిగా, ఉన్నత విద్యావంతుడిగా నియోజకవర్గంలో కార్యకర్తలను, నాయకులను, ప్రజలను కలుపుకొనిపోయే వ్యక్తిగా మధుసూదన్ రెడ్డి ఉన్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉన్న సామాజిక వర్గానికి చెందిన నేతగా ఉండడం విశేషం. ఇక మలికి మధుసూదన్ రెడ్డి మైనస్ పాయింట్స్ తన వ్యాపారాల దృష్ట్యా హైదరాబాద్లో స్థిరపడి ఉండడం, స్థానికంగా ఎక్కువగా ఉండకపోవడమే. తంబళ్లపల్లి నియోజకవర్గంలో కొత్తగా పరిచయం అవసరం లేనటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఏవీ కుటుంబం దశాబ్దాలుగా రాజకీయ కుటుంబం కావడం విశేషం. ప్రవీణ్ కుమార్ రెడ్డి తండ్రి ఉమాశంకర్ రెడ్డి 1989లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ప్రత్యర్థుల దాడిలో ఆయన మరణించగా స్వయానాపడి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ ఏవీ ఉమాశంకర్ రెడ్డి స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లలో ఆయన సతీమణి
సతీమణి ఏవి లక్ష్మీదేవమ్మకు టీడీపీ టికెట్ కేటాయించడంతో ఆమె ఎన్నికలలో ఘన విజయం సాధించింది. తర్వాత వారి కుమారుడు ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డికి 2009 ఎన్నికల్లో టీడీపీ టికెట్ను అధిష్టానం కేటాయించగా ఆయన విజయం సాధించారు. తదనంతరం రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఉందని 2013లో వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో నియోజకవర్గ ప్రజలు ఏవి కుటుంబం వైసీపీలోకి వెళ్లడం జీర్ణించుకోలేక తర్వాతి ఎలక్షన్లలో ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఓడించడం జరిగింది. ఇక ప్రవీణ్ కుమార్ రెడ్డి మైనస్ పాయింట్స్ ఒకసారి పరిశీలిస్తే ఎన్నో ఏళ్లుగా టీడీపీకి విధేయులుగా ఉన్న ఏవి కుటుంబం ఒకసారిగా వైసీపీలోకి వెళ్లిపోవడంతో ఆయన వెంట టీడీపీ క్యాడర్ వెళ్లకపోవడం, ఆ తర్వాత ఆయన ఓడిపోవడంతో నియోజకవర్గానికి దూరంగా కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోవడం, అంతేకాకుండా గత 10 సంవత్సరాలుగా నియోజకవర్గం వైపు కూడా కన్నెత్తి చూడకుండా ఉండడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ రాజీనామా చేయకపోవడంతో ప్రస్తుత టీడీపీ క్యాడర్ అతని వైపు మొగ్గు చూపించకపోవడం మైనస్ పాయింట్లుగా భావించొచ్చు. ప్రముఖ పారిశ్రామికవేత్త, బలిజ సామాజిక వర్గంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు కొండ నరేంద్ర. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రజలతో మమేకమై తంబళ్లపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా పలు దేవాలయాల నిర్మాణం కోసం ఆర్థిక సాయం చేయడంతో గుర్తింపు పొందారు. ఉన్నత విద్యావంతుడు కావడం, నియోజకవర్గంలో ఆర్థికంగా బలమైన నాయకుడు కావడంతో పాటు ప్రపంచంలోనే ఏఐ టెక్నాలజీలో ఆదరణ పొందుతున్న ఎన్విడిఎస్ సంస్థలో వైస్ చైర్మన్ గా ఈయన వ్యవహరిస్తున్నారు. తనకున్న మేధస్సుతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకువెళతారని నమ్మకం నియోజకవర్గ ప్రజలకు ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా స్థానికంగా ఉండడం, బి కొత్తకోటలోనే ఈయన నివాసం ఉండడం విశేషం. ఇక కొండా నరేంద్ర మైనస్ పాయింట్స్ ఒకసారి పరిశీలిస్తే ఎక్కువ కాలం విదేశాలలో తన వ్యాపార లావాదేవీలలో ఉండడం, తంబళ్లపల్లి నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం 23,000 మంది ఉండడం ఇతను మైనస్ గా భావించొచ్చు. మరోవైపు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో 174 నియోజకవర్గాలకు మాత్రం టీడీపీ మండల, గ్రామ, యూనిట్, క్లస్టర్, బూత్ లెవెల్ కమిటీలను అలాగే ఇన్ఛార్జీలను నియమించిన అధిష్టానం ఒక తంబళ్లపల్లిలో మాత్రం ఆ ప్రక్రియను జరపకుండా నిలుపుదల చేసింది. ఎందుకంటే ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జీ లేకపోవడమే కారణం. దీంతో నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉన్న పార్టీ కార్యకర్తలు కొంత నిరాశ నిస్పృహలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలోలా కాకుండా సమర్థుడైన నాయకుడిని ఇన్ఛార్జిగా నియమిస్తే పార్టీ బలోపేతానికి కృషి చేయడమే కాకుండా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఇప్పటికైనా ఆశావహుల పేర్లను అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటుందా లేక కొత్త వారికి అవకాశం కల్పిస్తుందా అన్నది మాత్రం వేచి చూడాల్సి ఉంది.